అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజిన్. ఈరోజు మనం ఒక స్నాక్ ఐటెమ్ చేసుకుంటున్నామండి. పైన క్రంచీగా, లోపల చీజీగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో మనం చేసుకుంటున్నామండి. దీనికి ఏమేమి కావాలో, ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 4 బంగాళదుంపల్ని ఉడికించుకొని, తురుముకొని పెట్టుకున్నానండి. కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, ఆరిగానో 2 టేబుల్ స్పూన్లు, అలాగే కొద్దిగా అంత ఉప్పు తగినంత. ఇవన్నీ ఉంటే చాలండి. మన స్నాక్ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే మీరు ఈ ప్లేస్‌లో బియ్యపు పిండి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకొని మీరు కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి బంగాళదుంపలు గడ్డల కింద ఉండకూడదండి. వాటిని స్మాష్ చేసుకుంటూ మీరు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక పైనుంచి నేను కొద్దిగా అంతా ఆయిల్ వేస్తున్నానండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. అలాగే మాయిస్ట్‌గా కూడా ఉంటుంది. ఇదొకసారి కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్లర్రీ కోసం మనం ఇక్కడ 4 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్, మైదా 2 టేబుల్ స్పూన్లు తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నాకు ఇక్కడ అరకప్పు వాటర్‌తో సరిపోయినాయి కరెక్ట్‌గా. ఇలాగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా లిక్విడ్ ఫామ్‌లో ఇలా రావాలి. అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం కలిపెట్టుకున్నాం కదా పొటాటో బేస్‌ని ఇలాగ చేతి మీద ఒత్తేసుకొని ఇందులోకి నేను ఇక్కడ చీజ్ క్యూబ్ పెడుతున్నానండి. ఎక్కడా కూడా మనకి చీజ్ క్యూబ్ అనేది కనిపించకూడదు. అలా రోల్ చేసుకోవాలి. డిప్ చేసుకుని స్లర్రీలో ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇంకొకటి చూద్దాము. పొటాటో ఇలా స్ప్రెడ్ చేసుకుని చేతి మీద మన చీజ్ క్యూబ్‌ని పెట్టుకొని ఇలా రోల్ చేసేసుకోవాలి. అలాగే డిప్ చేసుకుందాం స్లర్రీలో. ఇలా మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం బ్రెడ్ క్రమ్స్‌లో రోల్ చేసుకుందాం. నిదానంగా రోల్ చేసుకోండి. మన లోపల చీజ్ బయటికి రాకుండా ఎక్కడ కనిపించకుండా మనం రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ మనం ఫ్రీజర్‌లో ఒక్క 20 నిమిషాలు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్‌లో ఉన్న ఆయిల్‌లో వేసుకోవాలి. అలా వేయగానే మీరు గరిటె పెట్టకండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మీరు కదుపుకోండి. మీరు వేయగానే గరిటె పెట్టేస్తే మాత్రం లోపల ఉన్న చీజ్ బయటకొచ్చేస్తుంది. మొత్తం పేలిపోతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ప్రాసెస్. నిదానంగా మనకి ఈ కలర్ వచ్చేంత వరకు మీరు లో టు మీడియం ఫ్లేమ్ మార్చుకుంటూ మీరు ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ మనకి రెడీ అయిపోతాయండి. మన వేడి వేడి పొటాటో చీజ్ క్రొకెట్స్ రెడీ అయిపోయినాయండి. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా వచ్చినాయో. బయటైతే చాలా క్రంచీగా వచ్చినాయండి. లోపలైతే చీజీగా చాలా బాగా వచ్చినాయి. పిల్లలైతే అసలు చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళ ఫేవరెట్ చీజ్ కదా! అందుకు. దీన్ని మీరు కచప్‌తో గానీ, ఇంకా మింట్ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.